రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. ఈసారి పునఃప్రారంభమైన విమర్శల కేంద్ర బిందువుగా నిలిచారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మనం మంచి చేసినా ప్రజల తీర్పు వల్ల ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. అయితే ఒక్క మంచి కూడా చేయని చంద్రబాబును ప్రజలు ఎటు తంతారో ఊహించుకోవచ్చు అని వ్యాఖ్యానించారు జగన్. ఈ వ్యాఖ్యల వెనుక ఆయన మనస్తాపం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో తన పరాజయానికి ఈవీఎంలే కారణమని చెబుతూ వచ్చిన జగన్ ఈసారి మాత్రం ఎలాంటి టెక్నికల్ కారణాలు చెప్పకుండా తాను ప్రజల కోసం చేసిన మంచి కార్యక్రమాలున్నా గెలవలేకపోయానన్న విషయాన్ని అంగీకరించారు. ఇది గత వ్యాఖ్యలకు భిన్నమైన రీతిగా కనిపిస్తోంది. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు మళ్లీ అవకాశం ఇవ్వబోరని, ఆయన డిపాజిట్ కూడా రాకుండా ఓడిపోతారని ధీమాగా చెప్పారు జగన్. ఈసారి జగన్ 2.0 రూపంలో ఉంటుంది. సంక్షేమం, అభివృద్ధి, ప్రజల ఆశలు ఇవన్నీ కొత్త స్థాయిలో తీసుకువెళ్తాం. కార్యకర్తలు కూడా మరింత శక్తివంతంగా ఉంటారని చెప్పారు. అయితే జగన్ మాటల్లో కొన్ని సందేహాలు, ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. పార్టీ కార్యకర్తల అభివృద్ధికి మాత్రమే లక్ష్యమా? సాధారణ ప్రజలు, ప్రత్యేకించి వైసీపీకి తాను కాకపోయినా ఓటు వేయగల సామాన్యుల గురించి జగన్ ఏమనుకుంటున్నారు? అధికారంలోకి వస్తే అందరికీ న్యాయం జరుగుతుందా? దీంతో పాటు చంద్రబాబు మాత్రం తన హామీలను అన్ని వర్గాలకు ప్రసారం చేశారు. మహిళలు, రైతులు, విద్యార్థులు వంటి వివిధ సామాజిక వర్గాలపై దృష్టి పెట్టారు. హామీలు ఇచ్చిన విషయమై జగన్ కూడా వెనకబడలేదు. కానీ తన పరాజయాన్ని ప్రజలు మంచిని గుర్తించలేదు అని చెప్పడం, ఆ విధంగా చంద్రబాబును మంచి చేయని నేతగా ప్రదర్శించడం కొంత విరుద్ధంగా కనిపిస్తోంది. ఇక మరోవైపు తన ప్రభుత్వం ప్రజలకు నేరుగా 2.73 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేసిందని, ఇది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకాల ద్వారా సాధ్యమైందని జగన్ తెలియజేశారు. టీడీపీ హయాంలో ప్రజల సొమ్ము నేతల జేబుల్లోకి వెళ్తుందనే విమర్శలు చేశారు. ఇది చూస్తే వచ్చే ఎన్నికల్లో కూడా జగన్ డీబీటీని ప్రధానంగా ప్రచారం చేయనున్నారు అనిపిస్తోంది. మొత్తానికి జగన్ వ్యాఖ్యలు రాజకీయ వేడి రగిలించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రజలందరికీ ఏ నేత ఏం అందించగలడన్నదే వారి ఓట్లను నిర్ణయించేది. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం, ఈ రెండింటినీ సమన్వయం చేసే నేతకే ప్రజలు ఆశీర్వాదం అందిస్తారన్నది ప్రజాస్వామ్యంలో సత్యం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.